విధించడం జరిగింది. మొత్తం 4000 మంది పోలీసులతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇక నంద్యాల జిల్లాలో కూడా చాలా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచిగూడల్లో గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలను దృష్టి పెట్టుకుని ఈసారి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లాలో మొత్తం 13,89,307 మంది కూడా ఏదైతే ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 1711 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని 1711 పోలింగ్ కేంద్రాలకు గాను 1350 పోలింగ్ కేంద్రాలు మాత్రమే వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. పోలింగ్ విధుల్లో దాదాపు 10,226 మంది కూడా సిబ్బంది పాల్గొంటున్నటువంటి పరిస్థితి. నంద్యాల పార్లమెంటుకు 31 మంది, అదేవిధంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 126 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా క్యూ లైన్ కవర్ అయ్యేలా షామేనాలు, మంచినీరు వసతి, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా దివ్యాంగుల కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపు 16,800 మంది కూడా సిబ్బంది ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి 455 పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలికాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి సున్నితమైన 403 పోలింగ్ కేంద్రాల్లో కూడా 330 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించి ప్రతి సన్నివేశాన్ని కూడా చిత్రీకరించేలా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా కానీ కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ కేంద్రాల్లోకి